తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం తపాలా తమ్ముళ్ళు తిరుగుబాటు దండోరా నేటి నుండి జాతీయ మహాసభలకు వేదిక కానున్న శ్రీకాళహస్తి పట్టణం పోస్ట్ ఆఫీస్ను ప్రైవేటీకరణ చేస్తే ఊరుకోం సభల్లో తపాలా ఉద్యోగుల సమస్యలపై తాడోపేడో తేల్చుకున్న తపాలా శాఖ కార్మికులు కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా సమ్మెపై నిర్ణయం శ్రీకాళహస్తి తపాలా ఉద్యోగుల సంఘ నేతలు శ్రీకాళహస్తి పట్టణంలో ఈ నెల 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం పోస్ట్ మెన్ ఎంటీఎస్ రాష్ట్ర శాఖ మహాసభలు శ్రీకాళహస్తిలో నిర్వహిస్తున్నట్లుగా ఆ సంఘం స్థానిక రిసెప్షన్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె మురళి ప్రధాన కార్యదర్శి బి శ్రీధర్ బాబు తెలియజేశారు. శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో ఇక్కడ నిర్వహిస్తున్న మహాసభలకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని తెలియజేశారు. అఖిల భారత తపాలా సంఘానికి సంబంధించిన ప్రముఖ నాయకులు ఈ సభలకు విచ్చేస్తున్న నేపథ్యంలో పలు కీలక అంశాలపై చర్చించి భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించే అవకాశం ఉండడం ఆ ప్రాధాన్యతకు కారణంగా పేర్కొన్నారు. తపాలా శాఖను ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం 2014 నుండి ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. అందులో భాగంగా మాజీ కేబినెట్ కార్యదర్శి టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ కమిటీని కూడా వేసిందని తెలియజేశారు. లాభదాయకమైన పోస్టల్ సేవింగ్స్ బ్యాంక్, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, స్పీడ్ పోస్ట్, పార్సిల్ వంటి విభాగాలను కార్పొరేట్ చేయడానికి ప్రత్యేక విభాగాలను నియమించినట్లుగా తెలియజేశారు. జార్ఖండ్ హైకోర్టు స్టే ఇచ్చినా అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని చెప్పారు. ఇప్పటి వరకు ఎప్పుడూ లేని విధంగా అధికారులు ఉద్యోగులపై పని భారం పెంచుతూ టార్గెట్లను విధిస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా పలు రకాలుగా ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తూ రావాల్సిన రాయితీలను రాకుండా నిలిపివేస్తున్నారని చెప్పారు. తపాలా ప్రైవేటీకరణలో భాగంగా పిఓఎస్బి ఖాతాలను ఐపీపీబీకి మళ్లించడం ద్వారా చిన్న మొత్తాల పొదుపు విభాగం పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళ్లే అవకాశం ఉంటుందని తెలియజేశారు. పోరాడితే పోయేది లేదు, బానిస సంఖ్యలు తప్ప. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం జరిగిన పోరాటాలను చూసాం. భవిష్యత్తులో ఉద్యోగుల భద్రత కోసం ప్రతి శాఖలో ఉన్న ఉద్యమాలు చేయవలసి వస్తోందని సంఘం నాయకులు తెలియజేశారు. ఈ ప్రయత్నాలను వెంటనే కేంద్ర ప్రభుత్వం మానుకొని తపాలా ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నెలకొన్న అన్ని రకాల సమస్యలపై ఈ మహాసభల్లో సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించినట్లుగా తెలియజేశారు. తపాలా ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సమ్మెకు వెళ్లడానికి ఈ సభలో నిర్ణయం తీసుకోనున్నట్లుగా వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తపాలా ఉద్యోగుల సంఘం రిసెప్షన్ కమిటీ చైర్మన్ ఖుర్షిద్ బేగం, వర్కింగ్ ప్రెసిడెంట్ మదన్ మోహన్ రెడ్డి, ఏఐపియు గ్రూప్ సి తిరుపతి డివిజన్ అధ్యక్షులు వై శేషాద్రి, కార్యదర్శి మదిబాబు, శ్రీకాళహస్తి బ్రాంచ్ కార్యదర్శి ఎం వెంకటేశ్వర్లు, ఏఐజిడిఎస్యు డివిజన్ కార్యదర్శి కె నాగయ్య, నాయకులు కిషోర్, రూపేష్, మునస్వామి నాయక్, కిరణ్ కుమార్, సత్యనారాయణ, బాలాజీ, ఆర్ముగం తదితరులు పాల్గొన్నారు. సంఘం పోస్ట్ మ్యాన్ అండ్ ఎంటీఎస్ రాష్ట్ర మహాసభలు శ్రీకాళహస్తిలో చేయాలని చెప్పని రాష్ట్ర సంఘం ఆదేశించింది. వారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మహేష్ కళ్యాణ్ సదన్లో రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్ర మహాసభల సందర్భంగా 6వ తారీఖున ఆదివారం, ఏప్రిల్ 6వ తారీఖు ఆదివారం నాడు భారీ ఎత్తున ర్యాలీ చేస్తున్నాం. అదేవిధంగా బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. ఈ బహిరంగ సభకు గౌరవనీయులైనటువంటి చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్, అదేవిధంగా నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్ సంబంధించినటువంటి కేంద్ర సంఘ నాయకులు కామ్రేడ్ మజుందార్ గారు, కామ్రేడ్ మహాదేవయ్య గారు, వీళ్ళందరూ కూడా హాజరవుతున్నారు. ముఖ్యంగా పోస్టల్ డిపార్ట్మెంట్ ఈరోజు చూస్తే 2014 నుండి ఏదైతే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో మొదలుకొని పోస్టల్ డిపార్ట్మెంట్ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పి అనేక రకమైనటువంటి పావులు కదుపుతుంది. పోస్టల్ డిపార్ట్మెంట్లో లాభాలు వచ్చేటటువంటి కూడా పిఎల్ఐ కావచ్చు, పిఓఎస్బి కావచ్చు, స్పీడ్ పోస్ట్ కావచ్చు, ఈ ఏవైతే ఉన్నాయో వీటిని అన్నింటినీ కూడా వాళ్ళు ప్రైవేటీకరణ చేయాలని చెప్పి వాటికి సపరేట్ డైరెక్టరేట్ చేసింది. ముఖ్యంగా ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి బ్యాంకుల్ని క్లోజ్ చేసే క్రమంలో 24 రకాల బ్యాంకులు ఉంటే ఈరోజు 12 రకాల బ్యాంకులు కుదించింది. మరి పోస్టల్ డిపార్ట్మెంట్లో ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అన్నటువంటిది ఏ రకంగా మనుగడ సాగిస్తున్న అర్థం కాలేదు.
మరి గత 150 సంవత్సరాల కాలంలో చిన్న మొత్తం పొదుపులో చాలా పేదవారి దగ్గర నుండి అది ధనికుల వరకు పోస్ట్ ఆఫీసులో దాచుకున్నటువంటి సొమ్ముల్ని ఈరోజు ఐపీపీబీకి మైగ్రేట్ చేయాలని చెప్పి ప్రభుత్వం కుట్ర చేస్తుంది. మరి పోస్టల్ డిపార్ట్మెంట్లో పిఓఎస్బీని కానీ ఐపీపీకి కానీ మెర్జ్ చేసినట్లయితే పోస్టల్ డిపార్ట్మెంట్కి అసలు ఉనికి కోల్పోయేటువంటి పరిస్థితి. అదేవిధంగా ముఖ్యంగా పోస్టల్ డిపార్ట్మెంట్లో పోస్ట్ మ్యాన్లకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ డెలివరీ సిస్టమ్ అనేది తీసుకొస్తుంది అనమాట. ఇంటిగ్రేటెడ్ డెలివరీ సిస్టమ్ అంటే ఏంటి? మరి ప్రతి పోస్ట్ ఆఫీస్కి 15 కిలోమీటర్లు ఉన్న రేడియేషన్లో ఉన్నటువంటి ఏరియా డెలివరీ అంతా కూడా ఒక హబ్గా తీసుకొని వస్తున్నారు. దీనివల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు. సపోజ్ శ్రీకాళహస్తి హెడ్ పోస్ట్ ఆఫీస్ సంబంధించి ఒక కస్టమర్కి ఏదైనా ఒక సదుపాయం కావాలంటే ఒక లెటర్ తీసుకోవాలంటే హెడ్ ఆఫీస్కి తీసుకునే పరిస్థితి. రేపు ఎయిర్పేడ్లో మాకేదో సైట్ ఉందని చెప్పి అక్కడ పెద్ద ఎత్తున హబ్ కట్టబోతున్నారు. అక్కడ కడితే కాళహస్తిలో ఉండే వాళ్ళంతా కూడా ఎయిర్పేడ్కి వెళ్ళి అక్కడ తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. ప్రజలకు ఏ రకంగా ఉపయోగం లేదు. తద్వారా రాబో రోజుల్లో పోస్టల్ డిపార్ట్మెంట్లో రిక్రూట్మెంట్ అనేది పూర్తిగా కనుమరుగయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి ముఖ్యంగా పోస్టల్ డిపార్ట్మెంట్లో ఈ పిఓఎస్బీని దాదాపు ఐపీపీబీకి మైగ్రేట్ చేసినట్లయితే కనుక పోస్టల్ డిపార్ట్మెంట్ టోటల్గా సమూలంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ అనేది ప్రైవేటీకరణగా మారేటువంటి పరిస్థితుల పైన సుకన్య సమృద్ధి యోజన అకౌంట్లు ఓపెన్ చేస్తాం. మరి ఆ విలేజ్లో మొత్తం అకౌంట్లన్నీ కూడా ఓపెన్ చేస్తే మళ్ళీ ఆ పిల్లలు పుట్టాలి, పుట్టిన తర్వాత మళ్ళీ కూడా వాళ్ళ పైన అకౌంట్లు ఓపెన్ చేయాలి. ఈ టార్గెట్స్ పైన ఉద్యోగుల పైన అధికారులు డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటాము, మీకు రొటేషనల్ ట్రాన్స్ఫర్స్లో మీకు ట్రాన్స్ఫర్స్ ఇవ్వము అని చెప్పడం చాలా సోద్యంగా ఉంది. మరి ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రైవేటీకరణ కాకుండా ఉండడానికి నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్ మే నెల 20వ తారీఖు పైన నిరవధిక సమ్మెలకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి పట్టణంలో ఈ రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. దీనిపైన కూడా అనేక రకమైనటువంటి చర్చలు, డెలిగేట్స్, విజిటర్స్ 200 మంది హాజరవుతారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డెలిగేట్స్ అందరూ, విజిటర్స్ అందరూ 200 మంది హాజరవుతారు. ఆ డిస్కషన్స్లో కూడా కేంద్ర సంఘాలు, అదే చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్కు, రాష్ట్రంలో ఉన్నటువంటి పోస్ట్ మ్యాన్ ఉద్యోగుల సమస్యలపైన, జీడీఎస్ ఉద్యోగుల సమస్యలపైన, గ్రూప్ సి సమస్యలు అన్నిటిపైన కూడా చర్చించి వాటిని రెజల్యూషన్ పాస్ చేసి చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్కి, డైరెక్టరేట్కి, అదేవిధంగా మనకు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు. మేము అడుగుతున్నాం మంత్రి గారిని, మరి పోస్టల్ డిపార్ట్మెంట్లో లాభాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామంటున్నారు, మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏంటి అని చెప్పి మేము అడుగుతున్నాం. కానీ వాటికి సమాధానం వాళ్ళ దగ్గర లేదు. మేము పోస్టల్ డిపార్ట్మెంట్ పైకి తీసుకొని వస్తామని చెప్పంటున్నారు, కానీ వాళ్ళు వివరాలు అయితే వాళ్ళు చెప్పట్లేదు. ఏదేమైనప్పటికీ కానీ ఈ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉంది. వాళ్ళు ఆ విధంగా ఏ సమస్యలు కూడా పరిష్కరించడం లేనటువంటి పరిస్థితి చూస్తాం. నిన్నటికి నిన్న మార్చి 25వ తారీఖున పెన్షనర్స్కి, ఓల్డ్ పెన్షనర్స్కి, కొత్త పెన్షనర్స్కి అనేక రకమైనటువంటి వ్యత్యాసాలు తీసుకొస్తుంది. ఎప్పుడైతే వేతన సవరణ జరుగుతుందో వేతన సవరణలో పెన్షనర్స్ అందరికీ కూడా వాళ్ళకు బెనిఫిట్ హైక్ కావాలి. ఈరోజు నిన్న ఆర్థిక బిల్లులో వాళ్ళు చూసినట్లయితే దాన్ని కాకుండా, అంటే ఎటువంటి వేతన సవరణలో వాళ్ళకు లాభం చేకూర్చే విధంగా లేకుండా ఆ బిల్లుని పాస్ చేసినటువంటి పరిస్థితి. నిన్న పెన్షనర్స్ అంతా కూడా దాదాపు 64 లక్షల మంది ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ పెన్షన్లు అందరూ కూడా దేశవ్యాప్తంగా నిరసనలు తెలియజేశారు. అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా అమలు చేసేటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా కేంద్రంలో డిఏ ఫ్రీజ్ అయినా, పే కమిటీలు అమలైనా కూడా దాదాపు 26 రాష్ట్రాల్లో ఈ యొక్క అమలు అనేది జరుగుతుంది. దాదాపు 1 కోటి మంది పైన పెన్షనర్స్ కూడా ఈ ఎఫెక్ట్ పడుతుంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. పెన్షనర్స్కి వాళ్ళు చేసేటట్టు పోరాటానికి నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళ పక్షాన మద్దతు తెలియజేస్తూ మేము ముందుకెళ్ళేటువంటి పరిస్థితి. మరి ఇటువంటి క్రమంలో ఏదైతే ప్రభుత్వ విధానాలను మేము నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్గా వ్యతిరేకించినందుకు రైతు ఉద్యమం, రైతులు ఈరోజు భారతదేశంలో ఈ నరేంద్ర మోడీ గవర్నమెంట్ పైన పెద్ద ఎత్తున ఉద్యమం చేసి సక్సెస్ అయినటువంటి ఒక సంఘం ఏదైనా ఉందంటే అది రైతు ఉద్యోగ సంఘం. అటువంటి సంఘానికి మేము నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్గా 50,000 రూపాయలు ఫండింగ్ చేసినందుకు మా యూనియన్ రికగ్నైజ్ చేయాలని చెప్పి నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్ని రికగ్నైజ్ చేసింది. అయితే దాని అనుబంధ సంఘాలైనటువంటి అఖిల భారత తపాలా ఉద్యోగ సంఘం, పోస్ట్ మ్యాన్ ఎంటీఎస్ మా రాష్ట్ర మహాసభలు